నమస్కారం. ఎన్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలి. పొరపాటు లేకుండా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. భక్తి శ్రద్ధలతో ఆర్మూర్లో గిరి ప్రదక్షిణ సప్తహారతి. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నందీశ్వర మహారాజ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ సురక్షిత జాతీయ భద్రతపై అవగాహన సదస్సు. విశ్రాంత ఉద్యోగులకు క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి సూచనలు. పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్తహారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా కొనసాగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, సిద్ధులగుట్ట నందీశ్వర మహారాజ్, పల్గుట్ట మంగిరాములు మహారాజులు ముఖ్య అతిథులుగా హాజరై సప్తహారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధులగుట్టపై గల దుర్గామాత ఆలయం నుండి ప్రారంభమైన సప్తహారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ధోబిఘాట్, కాశీ హనుమాన్, జెండగల్లి, గోల్బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తిరిగి సిద్ధులగుట్ట వరకు కొనసాగింది. మహిళలు మంగళహారతులతో, బోనాలతో పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సప్తహారతులతో, భక్తుల కోలాహలాలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరుణాచలం తర్వాత ఆర్మూర్ పట్టణంలోనే గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుందని, ఆర్మూర్ పట్టణ ప్రజలు ఎంతో అదృష్టవంతులని అన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, సేవా సమితి సభ్యులు, మహిళలు, పుర ప్రముఖులు తదితరులున్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో సకాలంలో బిల్లులు జమయ్యేందుకు ట్యాబ్ ఎంట్రీలను వెంట చేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏర్గట్ల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సన్నాహక ప్రక్రియ అమలు తీరుపై సమీక్ష జరిపారు. కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సందర్భంగా ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం మిల్లులకు తరలించారు, ఇంకా ఎన్ని లోడ్ల ధాన్యం కేంద్రానికి వస్తుంది, వరి కోతలు పూర్తయ్యాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలన్నీ ఈరోజే పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్ఐఆర్ అమలు కోసం 2002-2025 ఓటరు జాబితాలను మ్యాపింగ్ చేసి రూపొందించిన వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మ్యాపింగ్లో తప్పిదాలు లేకుండా మరోమారు పోలింగ్ కేంద్రం వారీగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. సాదా బైనామా అర్జీలను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని అన్నారు.
విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తాను సైతం ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదువుకున్న విద్యార్థినేనని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. డ్రగ్స్ దూరంగా ఉండాలని, మైనర్ విద్యార్థులు వాహనాలు నడపవద్దని సూచించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి, ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, శేఖర్, గంగమోహన్, వినోద్, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సెడిటివ్స్ కానీ లేదంటే మత్తు పదార్థాలకు బానిస కావాలి, ర్యాష్ గా డ్రైవింగ్ చేయాలి, ట్రిపుల్ రైడింగ్ చేయాలి, హీరోయిజం చేయాలనే ఒకటైతే పిల్లల భావాన్ని వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి అర్థం చేయిస్తూ, సో వారికి దురలవాట్ల వల్ల తల్లిదండ్రులు ఏ రకంగా బాధపడతారు, సమాజం ఏ రకంగా నష్టపోతుంది, వాళ్ళ లైఫ్ ఏ రకంగా నష్టపరుచుకుంటారు అని చెప్తూ విద్యనే మనల్ని కాపాడుతుందని చెప్పి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ బాగుంటుందని, అలాగే మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు కేసెస్ కి గురి కావాల్సి వస్తుంది, వాళ్ళ జీవితాన్ని కూడా ప్రమాదంలో పెట్టాల్సిన వస్తుంది. కాబట్టి పెద్దలు పిల్లలకు మైనర్లు వాహనాలు ఇవ్వకండి. ఏదో మన కొడుకు అడుగుతున్నాడు కదా, పాప అడుగుతుంది కదా, ఇచ్చేద్దాం ఏం కాదు అంటే రోడ్డు మీద జరిగేది ఏదైతే ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దానికి చట్టం చూస్తూ ఊరుకోదు. కంపల్సరీగా వాళ్ళందరి పైన కేసెస్ అయ్యి వాళ్ళ లైఫ్ కూడా థ్రెట్ లోకి వెళ్ళిపోయి జీవితం అంతా వ్యర్థం చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఈ రెండింటి పైన మనం యువత కాపాడితే వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది. తర్వాత వాళ్ళే అనుభవంతో వాళ్ళు ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పి తెలుసుకొని మంచి భావజాలంతో మంచి ఆదర్శంగా సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఎదగాలని మా ఈఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమాజానికి ప్రమాదకరంగా ఉంది, వారు ఒక ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇలాంటి ఫౌండేషన్లు చాలా ముందుకు రావాలి. సారు ఈ యొక్క కాలేజీలోనే చదివి గొప్ప స్థాయికి ఎదిగి తర్వాత స్టూడెంట్లకు మంచి మోటివేషన్ ఇవ్వడమే కాకుండా అలానే వారు మంచి ప్రతిభ కనపరిచిన వారికి ప్రైజులు కూడా అనౌన్స్ చేస్తామనడం ఒక గొప్ప మంచి ఆదర్శనీయము. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీపీ అధికారులు దృష్టి పెట్టారు. ఫైళ్లు, రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని, భవన నిర్మాణాల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీపీ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఆర్మూర్ పట్టణంలోని బదిర పాఠశాల విద్యార్థులకు సైఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బ్లాంకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సభ్యులు, బదిర పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. హెల్పింగ్ నేచర్ స్వచ్ఛంద సంస్థ డఫెండమ్ స్కూల్కు ఇంత మంచి హెల్పింగ్ నేచర్తో మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా పోలీసు వారి తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీంతోనే కాకుండా మునుముందు ఇంకా మంచి కార్యక్రమం చేయాలి. ఈ పాఠశాలకు ఇది తొలిసారి రావడం, మీకు కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలిసింది. పోలీసు వారి తరఫున కూడా మీకు కొన్ని హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాం. పోలీసు వారి తరఫు నుంచి స్కూల్ను దర్శించి మరి మొన్న రోజు వచ్చి పిల్లలకు బాగా చలి పెడుతున్నాయి కదా సార్ అంటే అవును అని చెప్పి అయితే వాళ్ళు మరి పిల్లలకు డ్రగ్స్ ఇస్తే బాగుంటుంది కదా అంటే అవును సార్ అని చెప్పినాము. వాళ్ళు వచ్చి మొన్న చూసి మరి మీ అందరికీ కూడా ఈ డ్రగ్స్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడి వచ్చారు. మరి వాళ్ళు అప్పుడే వచ్చారు. మరి సార్ సిఐ గారు కూడా మన స్కూల్కు రావడం చాలా సంతోషం. ఎఫ్ఎండ్ఎం స్కూల్ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, ఏదో హెల్ప్ చేయాలి మనతోని అయినంత వరకు అని చెప్పి ఆలోచించి మా యూత్ మెంబర్స్ అండ్ సిఐ గారు మేమందరం కలిసి డిస్కస్ చేసి ఇది చాలా చలికాలం, చాలా చలి పెడుతుంది పిల్లలకి, సో ఎట్లా అని ఆలోచించి బ్లాంకెట్స్ వంచుదామని ఆలోచించి డిసిషన్ తీసుకున్నాము. సో దానికి సిఐ గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఓకే మనం అందరం కలిసికట్టుగా చేద్దామని చెప్పి చాలా స్పందించి ముందుకు రావడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల వంటలను
పాఠశాలకు తీసుకొచ్చి ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటి ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలపడానికే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, బయటి ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు కమలా నెహ్రూ కాలనీలో రోడ్డుపై వేసిన బోరును, ట్రాన్స్ఫార్మర్ను తొలగించి కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంత కార్యదర్శి కిషన్, డివిజన్ నాయకులు రాజన్న మాట్లాడుతూ మంతని బ్లాక్లో నివాస గృహాలు కూల్చివేసి కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించి కాలనీ వాసులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డులో బోరు వేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారని, అధికారులు స్పందించి వెంటనే వాటిని తొలగించాలని, అదేవిధంగా కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. వాళ్ళ సొంత ట్రాన్స్ఫారం అంటే షాపింగ్ మాల్కు ఉపయోగపడే ట్రాన్స్ఫారం, ఆ ట్రాన్స్ఫారం కూడా తొలగించాలా, అక్కడ బోర్ను కూడా తొలగించాలా. అక్కడ పార్కింగ్ స్థలంకు ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ స్థలం లేక అక్కడ వచ్చిన కస్టమర్స్ అందరూ రోడ్ల మీదనే వెహికల్ పెట్టి ప్రజలకు అసౌకర్యంగా కల్పిస్తారు. కాబట్టి అక్కడ పార్కింగ్ స్థలం లేదు కాబట్టి షాపింగ్ మాల్లను రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీటిని సమస్య పరిష్కారం చేయకపోతే మున్ముందు ఇదే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి 29 వార్డులో రోడ్లో బోరు అక్రమంగా వేయడం జరిగింది. అట్లాగే రోడ్డుని మొత్తం ఆక్రమించి అక్కడ ట్రాన్స్ఫారాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ఒక ఇంటి పర్పస్ కోసం పర్మిషన్ తీసుకొని ఇవాళ షాపింగ్ మాల్లను నిర్వహిస్తూ ఉంటే కూడా కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కనుక అక్కడ నీటి కొరత చాలా ఉంది. అనేక రోజుల సంది మేము చెప్తా ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సిసిపిఎస్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ సురక్షిత, జాతీయ భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్లకు రిప్లై ఇవ్వవద్దని, సైబర్ నేరగాళ్లతో ఇబ్బంది పడితే 1930 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాలు అధిక మొత్తంలో జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పిఆర్టీయు రాష్ట్ర మాజీ కార్యదర్శి రవికిరణ్, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి గంగ కిషన్, విశ్రాంత ఉద్యోగులు తదితరులు ఉన్నారు. ఆ డబ్బులకు జాగ్రత్తగా మనం ఫోన్కు ప్రతి ఒక్కరు ఫోన్ క్రెడిట్ అయినట్టు మన టైం అంతా అందులో అవసరం ఉన్నదంటే వేస్ట్ చేస్తుంది. 10 నిమిషాలు అధికారులు వచ్చినప్పుడు మనం ఆసరే లేదు, మన మైండ్ అంతా మన కీ అయిపోయింది. మన మైండ్ నార్మల్గా 10 నిమిషాలు నేను ఫోన్ చూడకుండా లేకపోతుంది. ఆ ఫోన్లో మంచి కంటే చెడు తొందరగా రెండే విషయాలు తప్పు జరుగుతుంది. ఒకటి అతి ఆశ ఉంది, మనం తప్పు చేసినాం. ఇలా ఎక్కువ ఉపాధ్యాయులు మనం చూసుకొని తీసుకోవాలా. వాటికి ఈ సైబర్ క్రైమ్ విషయం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతే మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఎక్కడైనా కానీ దీన్ని ఒక 4 రోజులు 2 నెలలు ప్రచారం కోసం ఉపయోగిస్తాం. కలుసుకుంటాను కదా చెప్పడానికి ఎవరున్నారు, మన వాళ్ళకి తెలిసిందా ఈ సైబర్ క్రైమ్ ఎట్లా, ఏమి కాదు, ఏమి అవ్వదు, ఎవరన్నా వచ్చినా కానీ ఫోన్ చేసి మనకు అందరికి చెప్పండి అని ఇట్లా మనం ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ వీటిని నివారించడానికి మనం నష్టపోకుండాను చెప్పేటటువంటి అంశాలు చాలా ఇదిగా గమనించుకుంటూ భవిష్యత్తులో మనం రిటైర్డ్ ఉద్యోగి ఎవ్వరు కూడా ఇరుక్కోకుండా నష్టపోకుండా మనందరం బాధ్యత తీసుకుని ఒకరికొకరు కమ్యూనికేట్ చేసి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ నుంచి డాటా అనేది డాటా ప్రైవసీ యాక్ట్ ఇండియాలో లేదు. అది దాని గురించి కూడా మా డిపార్ట్మెంట్ రాసింది. అందుకని అది స్ట్రాంగ్గా లేదు. ఎవడైనా డాటా అమ్ముకుంటే వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే వాడి భయం ఉంటుంది. 1000 రూపాయల పైన 10,000 రూపాయల పైన వాడికి ఏం భయం ఉంటుంది. ఈ డాటా అనేది మనకు తెలియకుండా మనం బోర్గా ఇచ్చేది ఒకటి, ఇండైరెక్ట్గా పోయేది ఒకటి.
ఆటోమేటిక్గా మన డాటా 99% క్రిమినల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సెల్ ఫోన్ కావాలా, ఏం కావాలా, సెల్ ఫోన్ కొనాలా, సిమ్ కార్డు కావాలా, ఏం కావాలి, ఏం చేయాలా, ఆధారు ఇస్తున్నాం కదా, 5 లాఖ మెసేజ్ రాగానే ఆన్లైన్లో మనం అప్లోడ్ చేస్తాం. ఇంత డాటా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇవాళ రేపు గ్రోత్ బికేమ్ వెరీ స్మాల్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమైక్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీసీలో పాల్గొన్న సమాఖ్య ప్రతినిధులకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎలాంటి విమర్శలు, పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణయ్యేలా సమాఖ్య ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒకరు చొప్పున స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తున్నామని అన్నారు. నిర్ణీత గడువులోపు చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే కాకుండా సామాజికంగా కూడా ప్రగతి పథంలో పయనించేలా సమాఖ్యలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల సభ్యులందరూ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసుకుని అవసరమైన వారు చికిత్సలు పొందేలా మహిళా సమాఖ్యలు చొరవ చూపాలన్నారు. ప్రతి మహిళ చదువుకునేలా వయోజన విద్యా కార్యక్రమం విజయవంతానికి తోడ్పాటును అందించాలని కలెక్టర్ సూచించారు. చదువు నేర్చుకున్న వారు ఓపెన్ ఎస్ఎస్సి, ఇంటర్ పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలన్నారు. కల్తీ కళ్ళు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై ప్రత్యేకించి గర్భిణీలు వీటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. కంబర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం జరిగిందని, ఆమె సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, శ్రీనివాస్, నిమ్మ రాజేందర్ ప్రసాద్, దేవేందర్, రవీందర్, భాస్కర్, చిన్నారెడ్డి, మల్లయ్య, గణేష్ గౌడ్, అబ్దుల్ అజర్, నాగరాజు, అజ్మద్ పాషా, చంద్రకాంత్, పూజారి శేఖర్, గంగాధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో నవంబర్ 21 నుండి శ్రీ చొక్కాయాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు సింహాద్రి స్వామి తెలిపారు. చొక్కయ్య గుట్టపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 21 నుండి ప్రారంభమవుతున్న ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే విజయవంతం చేయాలని కోరారు. 21న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు, గ్రామాలయం నుండి గుట్టపైకి ఎదుర్కోలు, పుణ్యవచనం, అంకురోహణ, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, 22న ఉదయం ప్రబోధిక, విశ్వక్షేణ విధి, అభిషేకం, ఎదుర్కోలు, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మహాపూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, స్వామివారికి ఉంజల సేవ, స్వామి కీర్తనలు ఉంటాయి. 23న సత్యనారాయణ వ్రతం, సహస్రనామ పారాయణం, స్వామి ఉత్సవమూర్తులను కొండపై నుండి గ్రామాలయానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి. 3 రోజుల పాటు కొండపై నిర్వహించే ఉత్సవాలలో అన్నప్రసాదం భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు కోరారు. చొక్కాయాద్రి బ్రహ్మోత్సవ భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మరియు మిగతా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది. 21/11/2025 రోజున ఉదయం గ్రామాలయం నుండి స్వామివారిని శ్రీ చొక్కాయ గుట్టపైకి
ఉదయం 9 గంటలకు మన భీమ్గల్ పట్టణంలో ఊరేగింపుగా రావడం జరుగుతుంది. స్వామివారి యజ్ఞాన్ని ప్రారంభించి 3 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సంతానం కొరకు భక్తులకు గరుడ ముద్దలను కూడా ప్రసాదంగా 3 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. మరియు రాత్రి వేళ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా 22/11/2025 నాడు ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు నిర్వహించడం జరుగుతుంది. 10:30 గంటలకు మనం అందరం భక్తులు ఎదురు చూస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తుల మధ్య స్వామివారి కళ్యాణాన్ని జరిపించడం జరుగుతుంది. అదే రోజు అన్నదాన సత్రం కూడా 3 రోజులు భక్తులకు అందించడం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఉంజల సేవ కార్యక్రమం మరియు సహస్ర దీపోత్సవాన్ని కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా ఏం తీసుకురాకుండా ఇక్కడ వచ్చి మీరు దీపోత్సవంలో పాల్గొనవచ్చు. రాత్రి స్వామివారి యొక్క గీతాలాపన మరియు భజన కార్యక్రమాలు రాత్రి 8 గంటల నుంచి చేయడం జరుగుతుంది. ఆనాటి కాలం నుండి స్వామివారికి దినచర్య భాగంగా ప్రతిరోజు వచ్చి చేసేవాడు సేవలు. కలలో స్వప్నంలాగా వచ్చాడు భగవంతుడు సాక్షాత్ అయ్యని నీకు వెలిశానని చెప్పేసి వెంకటేశ్వరుడు. ఆనాటి కాలం నుండి దినదినంలా భగవంతునికి సేవ చేస్తుండే. చాలా పురాతనమైన టెంపుల్. పూర్వం కూడా ఇక్కడ కోనేరు ఉండే ఒకటి. అది దినచర్య భాగంగా అది అయ్యవారికి ఉంటున్నట్టు అయిపోయింది. భక్తులు కూడా చాలానే వస్తారు ఇక్కడ ప్రతి శనివారం. భక్తుల కోరికలు కూడా నెరవేరుస్తాడు స్వామి. ఇక భగవంతుని కృపతో ఇప్పుడు బుధుర సంఘం వారితో భక్తుల సహాయంతో మరిన్ని సేవలు చేయాలని ఆకృతితో సేవ చేస్తున్నాం భగవంతుని. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రతి లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దాసరి రమణ, ఎంపీఓ గంగమోహన్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను అలాగే మంజూరైన లబ్ధిదారులతో ఎంపీడీఓ గంగమోహన్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని, నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు వేగవంతంగా పనులు పూర్తి చేసుకోవాలన్నారు. నిధులు కూడా ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ నిశాంత్ రెడ్డి మరియు లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇందిరాగాంధీ దేశానికి ఎన్నో మంచి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విక్కీ నరేష్, శ్రీనివాస్, సాయి, నవీన్, రాజు, మధు తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలంలోని బాచంపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు బాలరత్న అవార్డులు పొందారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ నెల 18న హైదరాబాద్లోని కోటి సుల్తాన్ బజార్లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సాహిత్యం మరియు పలు అంశాలపై నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులైన లిఖిత, శృతిక, రష్మితలకు బాలరత్న అవార్డులు ఇచ్చి వారిని సన్మానించడం జరిగిందన్నారు. అలాగే వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సైతం అభినందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలి, పొరపాటు లేకుండా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. భక్తి శ్రద్ధలతో ఆర్మూర్లో గిరి ప్రదక్షిణ, సప్తహారతి. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నందీశ్వర మహారాజ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ సురక్షిత జాతీయ భద్రతపై అవగాహన సదస్సు. విశ్రాంత ఉద్యోగులకు క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.